श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपते नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगदं पितरं वंदे पार्वती परमेश्वरं। పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా, డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ, ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరవడం కానీ, విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా, వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని, ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ఎటువంటి కుంకుమని మనం ధరించాలి, వచ్చేటువంటి పెను ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది, మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం, ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం. ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి 70% వరకు కూడా మ్యాచ్ అవుతాయి. మరి మిగిలిన 30% ఏమిటి గురువుగారు అంటే, అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది. వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించడం, ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం, చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే, అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. నేను ఈ పని కోసం కదా అప్పు తెచ్చాను, దీన్ని వేరే దానికి ఎలా వాడారు, ఎందుకు వాడారు అనేటువంటి ప్రశ్న సందిగ్ధంతో నెలంతా గడుస్తూ ఉంటుంది. మీరు తెచ్చినటువంటిది వేరే పనులకు వాడేయడం, దీనివల్ల అనుకున్న పనులన్నీ కూడా దూరం అవ్వడం, మీరు అనుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా విషమించడం, ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు అనేటువంటివి ఏర్పడడం అనేది వృశ్చిక రాశి వారికి జరుగుతుంటుంది. ఈ నెల కొంచెం గడ్డుకాలంగా చెప్పచ్చు. ప్రతి పనిలోనూ కూడా అంతరాయం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి విద్యార్థులకు మాత్రం కాస్త జ్ఞాపశక్తి పెరుగుతుంది. మీ యొక్క ప్రతిభని వేరే రంగాల్లో కూడా మీరు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశిలో వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దామంటే కేవలం పేపర్ వర్క్ చేసుకోండి తప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా చేయవద్దు. ఎంత అవుతుంది, పెట్టుబడి ఎక్కడ అవుతుంది, ఎక్కడ పెట్టాలి, ఏ స్థలంలో అయితే కూడా కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన మాత్రమే పేపర్ మీద పెట్టుకోవడం తప్ప ఎక్కడ రూపాయి ఇవ్వడం కానీ రూపాయి తీసుకుని వ్యాపారానికి ఆలోచించడం అనేటువంటిది తగదు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి గందరగోళ గజిబిజంగా ఏర్పడుతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క నిర్ణయాన్ని చెప్తూ ఉండండి. రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ, భూ సంబంధితమైన వ్యవస్థలో కానీ మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెలలో, అది కూడా
డిసెంబర్ 14వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 22 మధ్యలో పెట్టండి. నష్టం రాదు, అలాగే లాభాలు కూడా చూడరు. వచ్చేటువంటి రోజుల్లో ఇది మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ అనేటువంటిది కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగోలు చేయవద్దు. మీరు కొనేటువంటి ఆస్తులు ఇంతకుముందు వేరే వారికి అమ్మడం, అది మళ్ళా కోర్టుకు సంబంధించిన చికాకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వస్తుంది. చక్కగా ఆనందదాయకంగా కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెదడు, చిన్న మెదడుకు సంబంధించిన అనేకమైన సమస్యలు లేదా మెదడులో రక్తనాళాలు ఎక్కువ అవుతుకోవడం, బీపీ పెరగడం కానీ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడం అనేటువంటి దుష్ప్రభావాలు అనేటువంటి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉందని నేను చెప్పడం జరుగుతుంది. ఇక పూర్వ సంబంధాలు, అక్రమ సంబంధాలు, మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విడిచిపెడతారు. మీరు వాళ్ళు విడిచిపెట్టడం కాదు, వాళ్ళే మిమ్మల్ని విడిచి దూరంగానే ఉంటారు. ఈ నెలంతా కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు మీరు కలగజేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు వాహనాలు ప్రమాదం అనేటువంటిది డిసెంబర్ నెల 20వ తారీఖు నుంచి 27 మధ్య జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. కాస్త వాహనాలు నడిపేటప్పుడు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా విలువైనటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని చాలా తక్కువ ధరలో మీరు అమ్మేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం లభిస్తుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా మాటాముచ్చట్లు పూర్తయ్యి వివాహానికి తగ్గట్టుగా వాతావరణం మీదంతా అనుకూలించేట్టుగా ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశిలో వారు ప్రమోషన్ల కోసం చూస్తున్న వారు మిమ్మల్ని కాదనుకుని వేరే వారికి ప్రమోషన్ ఇవ్వడం, దీనివల్ల ఆ జాబులు మీరే విడిచిపెట్టడం జరుగుతుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనేది లభించే ధోరణే లేదు. ఈ నెల కూడా నిరుద్యోగులు కాస్త గట్టుగాలంగా చెప్పవచ్చు. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఊరట లభిస్తోంది. కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. వాటితో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సొమ్ము కొరిది సోకు కొరిది అన్నట్టుగా మీ యొక్క ధనం కానీ మీ యొక్క వ్యవస్థలు కానీ అన్ని మీరే పెట్టుబడి పెడతారు. కానీ దీని ఫలితం వేరే వాళ్ళు అనుభవిస్తుంటారు. దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులకు జరుగుతూ ఉంటుంది. పైగా ఈ పనుల్లో కానీ లేకపోతే మీరు చేపట్టేటువంటి ధన విషయంలో కానీ ఇతరులు లాభపడే అవకాశం లభిస్తోంది. కావున వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను గణపతి అయిన మహాని గణపతి ఆరాధన చేయడం, వీలున్నంత వరకు కూడా గణపతి దేవాలయం చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి 8 గుంజీలు స్వామివారి దగ్గర తీయడం చాలా మంచిది. ప్రతి నిత్యము కూడా ఆరావారి కుంకుమని వృత్తలాకారంగా ధరించండి. పైభాగంలో నల్లటి భస్మాన్ని, ఏదైనా దేవాలయంలో జరిగేటువంటి హోమ భస్మాన్ని అడ్డంగా ధరించండి. సర్వం శ్రీ మహాగణాధిపతి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు.